నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళలో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు సినీ నటుడు త్రిశూర్ ఎంపీ సురేష్ గోపి కూడా సెంట్రల్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన అలా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారని, పదవిలో తాను ఉండలేనని, తన నిర్ణయాన్ని మార్చుకున్నారని పలు జాతీయ ఛానళ్లలో ప్రచారం హోరెత్తిపోయింది. కేవలం ఎంపీగానే కొనసాగుతానని సురేష్ గోపి వెల్లడించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అదేంటి, సురేష్ గోపి నిజంగానే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారా? అందుకు కారణాలేంటి? నిజమా అన్నది తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేష్ గోపిపై సోమవారం ఉదయంలోగా ఇలాంటి రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి. మలయాళ నటుడైన సురేష్ గోపి ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని, పలువురు నిర్మాతలకు తాను డేట్స్ ఇచ్చారని, ఇదే విషయాన్ని హైకమాండ్కి తెలియజేశారని సదరు కథనాల్లో చెప్పుకొస్తున్నారు. ఓ మలయాళ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ విషయం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తన రాజీనామాపై వస్తున్న రూమర్స్కి చెక్ పెడుతూ సురేష్ గోపి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కేంద్ర మంత్రి మండలికి నేను రాజీనామా చేస్తానంటూ కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం నేను కట్టుబడి ఉన్నాను అని సురేష్ గోపి ట్వీట్ చేశారు. ఇలా ఒక్క ట్వీట్తో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరోవైపు సురేష్ గోపి కొన్ని అంశాలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రూమర్స్ క్రియేట్ అయ్యాయని చెబుతున్నారు. ఇక ఈ విషయంలో సురేష్ గోపితో పార్టీ హైకమాండ్ చర్చించిందని, పూర్తిగా సహకరించేందుకు పార్టీ అగ్రనేతలు గడువు కూడా ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే ఓవైపు ప్రధాని మూడోసారిగా బాధ్యతలను స్వీకరించిన సమయంలో ఇలాంటి ఊహాగానాలు ప్రచారం కావడం కాస్త కలకలం రేపింది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది కదా, ఈ ఊహాగానాలను ఎవరు స్ప్రెడ్ చేశారు అనేది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే అధికార పార్టీలో లుకలుకున్నాయి అంటూ తమ ఏదో ఒక ప్రాపగండాని బయటకు తీసుకెళ్లాలని తాపత్రయపడే కొందరు కుహానా శక్తులు చేసిన పనే తప్ప సురేష్ గోపి ఎక్స్ వేదికగా దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పడంతో ఇక అందరి నోళ్లు మూతబడ్డాయని చెప్పొచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం అతి తక్కువ నెంబర్స్లో 1 lakh రీచ్ అవ్వబోతున్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ 1 lakh రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదు. సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనేది. ఇండివిజువల్గా ఒక ఛానల్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది స్టార్టింగ్లో రానే రాదు. అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆర్ వాయిస్ అనే ఛానల్ ₹1 సహాయాన్ని కూడా తీసుకోదు. ఈరోజు నేను చెప్పింది సమాజ హితం కోసం ఉంది. ఇలాంటి ఒక జర్నలిస్ట్ మనుగడ అవసరము అనుకున్న వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నాం తప్ప ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేసి కాదు. కొంతమంది కొన్ని కామెంట్స్ ద్వారా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, మీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయండి, లేకుంటే లేదు. బికాస్ ఈ రోజుకు మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతున్నాం. ఆఫీస్ అంటూ లేదు మనకి. చాలామంది ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యల గురించి చెప్తామన్నా కూడా పిలవలేకపోతున్నాం. ఒక ఆఫీసు రెంట్ బేస్లోనే చిన్నది తీసుకోవాలని, కొంత ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్ మీద, మన దగ్గర కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా లేదు, రెంట్ బేస్ మీద నడుస్తుంది. అవి తీసుకోగలిగితే నెక్స్ట్ మన ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా మారి గ్రామాలకు తిరుగుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, నెక్స్ట్ జాతీయవాదం ప్రజల్లో ఎంత ఉంది, అండ్ దేశాన్ని ప్రేమించే విషయంలో గ్రామాల్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడతాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.